అసలు ఎలా తీస్తారండి ఇలాంటి సినిమాలు? అసలు మాస్టర్ పీస్ అనుకోవచ్చు. యాక్చువల్లీ అనుకున్న జీఫీలో స్ట్రీమ్ అవుతుంది వలవార చూద్దామని. సో ఓపెన్ చేసి చూడడం స్టార్ట్ చేసిన. సో కన్నడ వాళ్ళు తీసారు ఇది. నాకు మాత్రం మామూలుగా నచ్చలేదు. చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక రిఫ్రెష్ మూవీ చూసిన. ఒక బల్లగం, కొన్ని సినిమాలు ఉంటాయి హార్ట్కి టచ్ అయ్యి అందులో ఉండిపోతాయి. సో అందులో ఇది ఒకటి వన్ ఆఫ్ ది బెస్ట్ అనుకోవచ్చు. ఉన్నాయి ఒకటి రెండు బొక్కలు ఉన్నాయి. అది కూడా వాళ్ళ తప్పు కాదు, బడ్జెట్ లేదు. నాకు తెలుసు అలాంటి ఎలా ఉంటాయో, సినిమాకి బడ్జెట్ లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో. మొత్తానికి అయితే మూవీ అయితే సూపర్ ఉంది. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది G5 లో. ఇక స్టోరీ వచ్చేసరికి ఒక ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఉంటది. సో ఒక ఊర్లో ఒక గేదె వినడం, సో వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ స్ట్రగుల్ అవ్వడం, సో దానికి ఇద్దరు పిల్లలు ఉండడం ఆ ఫ్యామిలీకి. సో అందులో చిన్నోడు సైకోలో చేయడం, తెలుసుగా సైకాలజీ ఉంటారు చిన్నోళ్ళు. సో పెద్దోని ప్రతి చోట ఇరికించడం, సో దాని నుంచి వెళ్ళి బయటపడడం. సో ఒకనొక టైంలో ఆ ఆవు ఉంటుంది వాళ్ళకి. ఆవు వింటేనే వాళ్ళకి లైఫ్ అనేది ముందుకెళ్తుంది. సో ఆవుని తీసుకొని ఈయన ముందు పోతాడు. సో అక్కడ చిన్న పిల్లాడు పెద్ద పిల్లాడు ఇద్దరు ఉంటారు, అన్న తమ్ముళ్ళు. సో చిన్నోడు కావాలని వదిలేస్తాడు ఆవుని. అది వెళ్ళి చైన్లో మేసిన తర్వాత దాన్ని కట్టేసిన తర్వాత దాన్ని ఎలా విడిపించారు అంటే ఇప్పుడు కొట్టంలో కట్టేస్తారు పంచాయతీలో. సో దాన్ని విడిపియాలి. సో అప్పుడు ఫాదర్ ఉన్నాడు, ఫాదర్ తెలిసి చంపేస్తాడు. సో ఇది ఎలా ఇదే సాగుతూ ఉంటుంది, దరిద్రాలు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని ఎమోషన్స్ అయితే బాగా బాగా టచ్ అయింది నాకైతే. అన్న క్యారెక్టర్ సూపర్ ఉంది. కుందేశి క్యారెక్టర్ అసలు యాక్టింగ్ ఏమన్నా చేసిరా అనిపించింది. అన్న తమ్ముళ్ళు అండ్ ఒక అబ్బాయి క్యారెక్టర్ ఉంటుంది, అతనే హీరో అనుకుంటా. అతను కూడా సూపర్ మెచ్యూర్ చేసిండు. ఇక ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ వాచే, అసలు న్యూడ్ సీన్స్ ఏం లేవు. కానీ నాకు వచ్చిందల్లా ఏంటంటే ఒక 3 నెగిటివ్స్ మాట్లాడుకుందాం. డబ్బింగ్ బాలే, అంటే డబ్బింగ్ ఒక 3-4 దగ్గర ఫస్ట్ డైలాగ్ వస్తుంది, లిప్ రీడ్ వస్తుంది, లిప్ వస్తుంది, డైలాగ్ వస్తుంది. ఇట్లా మొత్తం డబ్బింగ్ సరిగ్గా రాలే. అండ్ ఒక చోట అయితే సీనే స్ట్రక్ అయింది, వచ్చిన సీనే వస్తూ ఉండే అనమాట. అండ్ ఇంకో చోట అయితే అసలు సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది నాకు. చిన్న పిల్లోడికి అంటే అన్నతమ్ముల పెద్దోడు మంచోడు కదా, ఆయన్ని అర్థం చేసుకోలేకపోయారు వీళ్ళంతా. ఫ్యామిలీ మళ్ళీ అతనికే మెసేజ్ ఇస్తారు, ఎంత కష్టం వచ్చినా నువ్వు కొండ బద్దలు కొట్టకుండా సైలెంట్గా ఉండాలి, మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పేసి. అసలు ఈ ఫ్యామిలీ వాళ్ళే మూవ్ ఆన్ అవ్వరు, వాడిని కొడతా ఉంటారు, తిడుతూ ఉంటారు. వాళ్ళ డాడీ అయితే లిటరల్లీ వాళ్ళ డాడీని చూసినట్టు కొడుకుని వాళ్ళ డాడీని చూసినట్టు అనిపించి కొడతా ఉంటారు అనమాట కాళ్ళతో చేతులతో. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు బయట. సో నాకైతే ప్రతి సీను ఎమోషన్గా టచ్ అయింది, ప్రతి నరుకి. సో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, విజయం అంత బాగుంది. పర్ఫార్మెన్సెస్లో చిన్నపిల్లలు ఇద్దరు ఇరగదీసేసారు. అండ్ సపోర్టింగ్ రోల్స్ బాగున్నాయి. ఇంకోటి హీరో అన్న కదా, ఆయన రోల్ కూడా చాలా బాగుంది. ఆయన ఎప్పుడు తుప్పలో ఉంటాడు అనమాట. సో ఆ సీన్స్ కూడా బాగా వచ్చినాయి. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ అందరు బాగా చేసారు. ఫాదర్ మదర్ రోల్ అందరు బాగా చేసారు. అండ్ పాజిటివ్స్ అంటే ఫస్ట్ అది ఎమోషన్ టచ్ అయ్యిద్ది అనమాట మన హార్ట్కి, అది వేరే లెవెల్. అండ్ పర్ఫార్మెన్సెస్ సూపర్ ఉన్నాయి. స్టోరీ చాలా బాగా గ్రిప్పింగ్ రాసుకున్నారు. సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది, క్లైమాక్స్ ఇంకా బాగా నచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ, బీజిఎం, సాంగ్స్ ఒక ట్రెండ్ సూపర్ అన్నమాట. డబ్బింగే సరిగ్గా లేదు, ఉన్న దాంట్లో బాగా చేసే డబ్బింగ్. కానీ ఒక 4-5 చోట్ల మనం అసలు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలా, కాంప్రమైజ్ అవ్వాలి. ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలంటే ఇది ఒక మాస్టర్ పీస్ అనుకోవచ్చు. ఎస్, ఇది మాస్టర్ పీసే, మామూలు లేదు. చాలా లేట్గా చూసినా కానీ నాకైతే అసలు ఎలా తీస్తారా ఇలాంటి సినిమా అనిపించింది. సో చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసాను, ఒక ఫీల్ అయితే వచ్చింది నాకు. కొంచెం కూడా స్కిప్ చేయబుద్ది కాలే నాకు యాక్చువల్లీ. సో 1 hour 51 minutesలో స్ట్రీమ్ అవుతుంది. G5లోనే, తెలుగులో ఉంది. సో చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఒక మంచి డైమండ్ మాస్టర్ పీస్ని చూసానే ఫీల్ అయితే మీకు వస్తుంది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రావెల్ పండు. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బై.